హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజనీ రెడ్డి. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుందన్నమాట. దాన్ని క్లిక్ చేస్తే మన ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక మంచి హెయిర్ స్టైల్స్ వీడియోస్ అయితే చూపిస్తాను. 2 హెయిర్ స్టైల్స్ అంటే 2 హెయిర్ స్టైల్స్ అయితే నేను చూపిస్తాను. యాక్చువల్గా ఈ మధ్య కాలంలో హెయిర్ స్టైల్స్ అనేది చాలా డిఫరెంట్గా వేసుకోవస్తుంది. అంటే చాలా ఈజీ వేలో ఎలా వేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా అయితే నేను చెప్తానన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఈ మధ్య బ్యూటీషియన్ ఇంకా హెయిర్ స్టైల్, మేకప్ ఇవన్నీ ఎక్కువ అయిపోయాయి కదా. సో అందుకని చెప్పేసి మా ఫ్రెండ్ తన బ్యూటీషియన్ అనమాట. సో తనని రిక్వెస్ట్ చేస్తే ఒక 2 మంచి హెయిర్ స్టైల్స్ అయితే వీడియో అయితే షూట్ చేశాను. సో అవి మీకు యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేను వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను అనమాట. సో మనం ఏంటంటే ప్రతిసారి మనకి బ్యూటీషియన్ అవైలబుల్ ఉండాలంటే ఉండరు, కాబట్టి మనం కూడా ఇంట్లో ప్రాక్టీస్ చేస్తే ఏముంది, చాలా ఈజీ వేలో వస్తుంది అండ్ మనం పిల్లలకి చాలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట. సో దానికోసం ఇక్కడ 2 హెయిర్ స్టైల్స్ అయితే నేను ట్రై చేశాను అండ్ 2 కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. సో డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది అనమాట ఈ హెయిర్ స్టైల్స్ అనేది. సో ఇంకెందుకు ఆలస్యం, ఇంకా మనం హెయిర్ స్టైల్లోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ హెయిర్ స్టైల్ అయితే ఇది. కొంచెం నా హెయిర్ అయితే కొంచెం కర్లీగానే ఉంటుంది, మరి స్మూత్ సిల్కీ హెయిర్ ఏం కాదు, నాది కొంచెం కర్లీ హెయిరే అనమాట. సో దానికోసం ఇక్కడ 2 సైడ్స్ పాపడ్ అనేది తీసేసి ఇంకా 1 సైడ్ అయితే ఇక్కడ ఇలా తీసేసుకొని అల్లుతుంది అనమాట. సో అల్లడం కూడా ఎలా అంటే నార్మల్గా కాకుండా మనం మామూలుగా స్టెప్ హెయిర్ వేస్తాం కదా. సో ఆ స్టెప్ హెయిరే 2 సైడ్స్ అంటే అటు సైడ్ అటు ఇటు సైడ్ ఇటు ఇలాగా స్టెప్ హెయిర్ అయితే వేస్తుంది అనమాట. సో ఇలా ముందలకి స్టెప్ హెయిర్ అనేది వేస్తుంది. సో నిజంగా అసలు చూస్తుంటే కొంచెం ఈజీగా అనిపిస్తుంది, కానీ వేసేటప్పుడు కొంచెం హార్డ్గానే ఉంది. అండ్ అసలు నాది కర్లీ హెయిర్ కాబట్టి చాలా పెయిన్ లేస్తుంది అనమాట. సో ఇంకా ఫైనల్లీ ఇలా అయితే 2 సైడ్స్ అంటే అటు సైడ్ అటు స్టెప్ హెయిర్, ఇటు సైడ్ ఇటు ఇలా స్టెప్ హెయిర్ అయితే వేస్తుంది. సో నిజంగా ఫైనల్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. నేను స్టార్టింగ్ బాగుండదేమో అనుకున్నాను, కానీ ఫైనల్ లుక్ నిజంగా కొన్ని డ్రెస్ల మీదకి, శారీస్ మీదకి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇంక ఇక్కడ అల్లడం అయితే స్టార్ట్ చేసింది. అంటే ఫుల్గా అల్లొద్దు అనమాట, హాఫ్ వర్క్ అంటే మనం పిన్స్ అలా పెట్టుకుంటాం కదా, సో అక్కడి వరకు అయితే అల్లేసేయాలన్నమాట. సో ఇంకా ఇక్కడ నీట్గా ఇలా అయితే అల్లడం అయితే జరిగింది. సో స్మూత్గా ఉన్న హెయిర్ వాళ్ళకైతే చాలా ఈజీ అయిపోతుంది, అంతగా ఏమీ అనిపించదు. కానీ నాది కర్లీ హెయిర్, అసలు 2 డేస్ ఆయిల్ పెట్టకపోతే ఇలా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి నేనైతే వీక్లీ 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ హెడ్ బాత్ చేస్తాను అండ్ డైలీ ఆయిలే ఉంటుంది ఆ హెయిర్కి అనేది. సో ఫైనల్గా ఇలా అయితే చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి స్టెప్ హెయిర్. సో అసలు చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ వచ్చేసరికి మనం పిన్స్, యూ పిన్స్ ఉంటాయి కదా, సో అవి సెట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో చాలా స్ట్రిప్గా మంచిగా నీట్గా పెట్టుకుంటే సో చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక సైడ్ కూడా అంతే అనమాట. సో అదే విధంగా స్టెప్ హెయిర్ లాగా వేసేసి సో ఇక్కడ కూడా నీట్గా యూపిన్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇంకా కర్లీ హెయిర్ కాకుండా ఇంకా స్మూత్ సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇది చాలా అంటే చాలా బాగా, అంటే ఫ్రంట్ సైడ్ ఏమో కానీ బ్యాక్ సైడ్ అయితే చాలా నీట్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో అదొక డిఫరెంట్ ఆఫ్ స్టైల్ హెయిర్ స్టైల్ అనమాట. నేనైతే ఫస్ట్ టైం చూడడము. సో ఇంకెందుకు ఆలస్యం, మా వ్యూవర్స్కి కూడా చూపించవచ్చు అని చెప్పేసి మా ఫ్రెండ్కి చెప్తే తను ఇంకా వేసేసింది అనమాట. సో ఇలా స్టెప్ హెయిర్ 1 సైడ్ అయిపోయింది కదా, ఇంక ఇది వేరే సైడ్ అనమాట. 2 సైడ్స్ ఇలా స్టెప్ హెయిర్ వేసేసుకొని ఇంకా ఇక్కడ యూపిన్స్ అనేది సెట్ చేసుకున్నాను అనమాట. సో చూస్తే కొంచెం హార్డ్గానే ఉంది, కాకపోతే మన స్టెప్ హెయిర్ ఎలాగో అలాగే. సో ఇంక ఇలా యూపిన్స్ అయితే పెట్టేసుకోవాలి, కొంచెం టైట్గా ఉండేటట్టు అలా అయితే పెట్టేసుకోవాలి. సిల్కీ హెయిర్ వాళ్ళకి కొంచెం పర్లేదు, కర్లీ హెయిర్ వాళ్ళకి కొంచెం టైట్గా ఉండేటట్టు, లేదా దీనికి రబ్బర్ బ్యాండ్ పెట్టేసి, బ్లాక్ రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా, దాన్ని పెట్టేసి కూడా పెడుతూ ఉంటారనమాట. సో ఫైనల్ లుక్ అయితే ఇలా. సో దీనికి ఇంకా కొంచెం అందాన్ని తీసుకొచ్చి పెట్టింది ఏంటో తెలుసా, అదేంటో ఇది. సో వేణి అనమాట. సో ఈ వేణి పెట్టాక ఇది నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు. అసలు ఎంత బాగుందో హెయిర్ స్టైల్ అనేది, అసలు ఈ వేణి హెయిర్ స్టైల్ ఎంత బాగా అందాన్ని ఇచ్చాయో చెప్పలేను. యాక్చువల్గా వీడియోల కంటే కూడా ఇది బయట చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ హెయిర్. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. సో ఎలా ఉంది ఏంటి అనేది
మీరు కింద కామెంట్ చేయండి. సో ఫస్ట్ హెయిర్ స్టైల్ అయితే ఇది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మనం పిల్లలకు కూడా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అండ్ వాళ్ళకు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకా సెకండ్ హెయిర్ స్టైల్ వచ్చేసి ఇంకోటి, అసలు నా హెయిర్ చూడండి ఎంత కర్లీగా ఉందో. సో ఇంకా ఇక్కడ కూడా అంతే. సో మనం ఇక్కడ రోల్ ఇలాగా ఇంతకుముందు ఏం చేసాము, స్టెప్ హెయిర్ లాగా అల్లాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇది రోల్ చేయడం అనమాట. కొంచెం కొంచెం హెయిర్ తీసుకొని సైడ్ రోల్స్ అయితే చేస్తున్నాం అనమాట. సో అటు సైడ్ ఇటు సైడ్ 2 రోల్స్ అయితే చేసేస్తున్నాము. సో ఇలా 2 రోల్స్ చేసేసుకొని ఇలా అయితే తీసేసుకోవాలన్నమాట. ఆ 2 రోల్స్ కూడా మళ్ళీ ఒకటిగా చేసేసి మళ్ళీ దాన్ని కూడా 2 రోల్స్ని కూడా రోల్ చేసేసుకోవాలి. సో నిజంగా ఇవి చూస్తుంటే కొంచెం హార్డ్గా ఉంది, కాకపోతే ప్రాక్టీస్ చేస్తే అంటే గిట్స్ మీద లేదా ఇంకా ఏదైనా బొమ్మల మీద ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇంకా ఇది కూడా అంతే, అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి తీసుకొచ్చి యూపిన్స్ అయితే పెట్టేసేయాలి. యూపిన్స్ పెట్టాక ఇక్కడ వచ్చేసి 5 స్టెప్ హెయిర్ అనమాట. ఇది వచ్చేసి 5 స్టెప్ హెయిర్ అనమాట. సో ఇంతకుముందు నేను వీడియోలో థ్రెడ్తో అని చూపించాను కదా, సో అలా కాకుండా ఇప్పుడు హెయిర్తోనే 5 స్టెప్ హెయిర్ అనమాట. సో దీనికి ఒక్కరికంటే ఇద్దరు చాలా బాగుంటుంది. సో 5 స్టెప్స్ హెయిర్ అంటే 5 టైప్ ఆఫ్లో అంటే 5 టైప్ ఆఫ్లో అల్లడం కాదు. సో అటు నుంచి ఇటు నుంచి అల్లుతూ ఉండడం. సో కొంచెం హార్డ్ ఇది నిజంగా చెప్పాలంటే. సో చాలా అంటే నా ఫ్రెండ్కి వచ్చు కాబట్టి తను ఈజీగా వేసేస్తుంది. ఇంకా పక్కన మా ఇంట్లో ఉన్న అమ్మాయి తను ఉంది కదా, తను ఫస్ట్ టైం కదా, కొంచెం అటు ఇటు తడబడడం అలా చేస్తూ ఉందనమాట. సో నిజంగా ఇది వేస్తే ఎలా వచ్చిందంటే ఒక పాము ఆకారంలో వెడల్పుగా ఉంటుంది కదా, సో ఆ టైప్ ఆఫ్లో వచ్చింది. అసలు చూడడానికి ఎంత బాగుందో. ఎంతటి సన్న హెయిర్ అయినా ఇలా వేస్తే కొంచెం అంటే కొంచెం థిన్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఫైనల్లీ ఇలా చూడండి, అల్లడం కూడా చూడండి ఎంత డిఫరెంట్ అంటే ఒక మంచం అల్లితే వస్తుంది కదా మనకి, ఆ టైప్ ఆఫ్లో వచ్చిందనమాట. సో ఇది కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. నేను ఇది హెయిర్ స్టైల్ని చూడడం కూడా నేను ఫస్ట్ టైం అనమాట ఇలాంటి హెయిర్ స్టైల్ని చూడడం. సో ఇలా అయితే అల్లేసారనమాట. ఇంకా లాంగ్ హెయిర్ కొంచెం స్మూత్గా ఉండి సిల్క్గా ఉన్న వాళ్ళైతే ఇంకా అంటే బాగుంటుంది. అది కర్లీ హెయిర్. అప్పటికి 2 days హెడ్ బాత్ చేశాను నేను, వినాయక చవితి సెలబ్రేషన్స్ అప్పటిదప్పుడు అనమాట ఈ వీడియో. సో ఇంకా అప్పటికి ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా ఆయిల్ పెట్టకుండా అలా చేసేసరికి కొంచెం కర్లీగా ఉండిపోయింది అనమాట. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేయడమే. సో చూడండి అసలు ఏ స్టైల్ అల్లడం అయితే నిజంగా డిఫరెంట్. అసలు ఈ టైప్ ఆఫ్ అల్లడానికి కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి స్టిక్కర్స్. సో ఇంకా దాని మొత్తానికి ఇలా స్టిక్కర్స్ అయితే అంటించేసింది అనమాట. సో ఇదొక రకమైన హెయిర్ స్టైల్. ఈ హెయిర్ స్టైల్ అయితే కొంచెం కష్టమే అని చెప్తాను నేను దీన్ని. ఒక 5-6 టైమ్స్ అలా ట్రై చేయంగా వస్తుందేమో మేబీ. సో నిజంగా అసలు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ హెయిర్ స్టైల్ అయితే. ఇంకా లాంగ్ హెయిర్ ఉండి కొంచెం సన్నగా ఉన్న పర్లేదు కానీ లాంగ్ హెయిర్ ఉండి థిన్గా ఉంటే సో చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో ఫైనల్ లుకింగ్ అయితే ఇలా వచ్చిందనమాట. సో నెక్స్ట్ హెయిర్ స్టైల్ అయితే ఇది. సో 2 హెయిర్ స్టైల్స్ అయితే చూసేసారు కదా. సో ఇలా మంచి హెయిర్ స్టైల్స్ కానీ లేదా మేకప్ కానీ లేదా ఇంకా బ్యూటీషియన్కి సంబంధించి లేదా మిషన్కి సంబంధించి ఎలాంటి అంటే డౌట్స్ ఉన్నా కానీ మీరు నా కింద కామెంట్ బాక్స్లో ఈజీగా కామెంట్ చేసేసుకోవచ్చు. సో ఈరోజు వీడియో అయితే ఇది. నాకు తెలిసినంత వరకు మీకు హెయిర్ స్టైల్స్ నచ్చాయని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. సో ఇదైతే ఫైనల్ లుకింగ్ అనమాట. సో ఈరోజు వీడియో ఇది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.